హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు కూడా ఆలూతోనే చేయడం మీరు చూశారు, కానీ కొత్తగా ఇలా అరటికాయతో ఒక్కసారి ట్రై చేయండి. కరకరలాడుతూ మంచి టేస్ట్ వచ్చే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఇలా కానీ చేసి మీ పిల్లలకి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటాయి. అరటికాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అయితే ఈ అరటికాయ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక 2 అరటికాయలను తీసుకొని వాటిపై ఉండే తోలుని తీసేసి శుభ్రంగా కడుక్కొని అరటికాయలు 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలన్నింటినీ సన్నంగా, మీకు వీలైనంత సన్నంగా తరుక్కోండి. అలా అయితే ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటాయి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టీ స్పూన్ వరకు కారాన్ని, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయాలండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇడ్లీ నూక కానీ లేకపోతే గోధుమ నూక కానీ ఆప్షన్, మీకు ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా నూకను కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ఇలా మొత్తం పట్టిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల ఆ కారము మసాలా అంతా కూడా దానికి బాగా పడతాయండి. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి బాగా పట్టించి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేయండి. అలానే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా ముక్కలు మునిగే వరకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ ముక్కల్ని కళాయికి సరిపడా వేసుకొని అటు ఇటు బాగా టర్న్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అలా మంచి కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలర్ బాగా వచ్చి రెడ్ కలర్లో వేగే వరకు వేయించుకుంటే మనకి క్రిస్పీగా ఉండాలి. క్రిస్పీగా ఉంటే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అన్నిటినీ వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని ఈవినింగ్ టైంలో కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. వీటిని నార్మల్గా తిన్నా కూడా బాగుంటాయి. అలానే టమాటా కచప్తో తిన్నా కూడా మంచి టేస్ట్ వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.